హలో మాస్టారు. ఏంటి మేడం ఈ టైంలో గుర్తొచ్చాను? ఏం లేదు, ఎప్పుడూ రీల్స్ పంపిస్తుంటావు కదా, పంపలేదేంటా అని కాల్ చేశా. నువ్వు ఇంత అబ్జర్వ్ చేస్తున్నావా? అంత లేదు, 2 days నుంచి నీ దగ్గర నుంచి రీల్స్ రావట్లేదు కదా, అందుకే అడిగా. అంతకుమించి ఏం లేదు, ఉన్నావా పోయావా అని చెక్ చేస్తున్నాను అంతే. సరే, ఏంటి మ్యాటరు? ఏం లేదబ్బా, నిద్ర రావట్లేదు. సరదాగా నువ్వు ఒక పాట పాడచ్చు కదా. పాట? నేనా? పాట కాదులే, కానీ కావాలంటే నీకు ఒక కథ చెప్తా. నువ్వు నీ కథలు, పాట పాడమంటే కథలు చెప్తానని కథలు చెప్తున్నావేంటి? పాట అయితే నేను పాడలేనబ్బా. చా, నువ్వెప్పుడూ ఇంతే, నీకు అసలు హృదయమే లేదు. అయినా ఈ మనిషికి మనసు గురించి ఏం తెలుసులే. అది కాదు. అది లేదు ఇది లేదు, నీ రోజు కట్టే, నీతో మాట్లాడిన ఇంకా పెట్టే, బాయ్. హలో హలో తేజ, ఉన్నావా? హలో. సరే. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే. అవునా? ఇంతకీ ఏమని రాసిందో? ప్రియతమా నీ వచట కుశలమా, నే నిచట కుశలమే. ఆహా, ఏంటబ్బాయి, పాట పాడమంటే మాటలు చెప్పావు కానీ నేను మాటలాపితే కానీ నువ్వు పాట పాడవా? ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. లాలలా లాలలా లాలలా. ఇందాకేదో కథ చెప్తా అన్నావు కదా, చెప్పు మరి. ఎవరి కథ చెప్పను? ఎవరిదో ఒకరిది, నీకు తెలిసిందో లేకపోతే నీకు తెలిసిన వాళ్ళదో. సరే అయితే మా రాజీవ్ గారి కథే చెప్తాను. తన పేరు తారా. ఓ, ప్రేమ కదా? ప్రేమ అయితే ఉంది. సరే. తన పేర్లానే తనని కూడా చూస్తూ ఉండిపోవచ్చు. అచ్చా, అంత బాగుంటుందా? కొండపల్లి బొమ్మలా ఉంటుంది. తను అడగాలే కానీ ఆకాశంలో ఉన్న చుక్కల్ని కూడా తెచ్చిచ్చేంత పిచ్చోడు వీడు. తన కళ్ళెప్పుడు తారా కోసమే వెతికేవి. మరి ఇంతకీ ఈ విషయం తారాకి తెలుసా? ఇదిగో అబ్బాయి, ఇందాక నీ హార్ట్ హర్ట్ చేశాను అనుకుంటా కదా, సారీ చెప్పానని చెప్పవా? గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయి మాయ చేసే హమాయే ప్రేమాయే. ఎంత గాయమైన గాని నామే నీకేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే. విరాజ్, ఒక్క నిమిషం. ఒకవేళ తారా ఒప్పుకోకపోతే? మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా. హలో హలో. शुभ लाली लाली जो लाली लाली जो, उमा देवी लाली जो लाली लाली जो. ममकारमे ఈ లాలి పాటగా రాసేది హృదయమా, నా హృదయమా.